హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరిగింది, ఎందుకు అలా ఉంటున్నారు, మీతో సరిగ్గా మాట్లాడకుండా, మీతో సరిగ్గా ఏవో ఒక సమస్యలు అంటే షేర్ చేసుకోకుండా, ఏవి మీతో షేర్ చేసుకోకుండా అలా ఉండడం ఎందుకు, ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దేనివలన మీ పర్సన్ అలా ఉంటున్నారు, చిరాగ్గా, కోపంగా, విసుక్కోవడము, ముందు ఉన్నట్లు ఉండడం లేదు. ముందు మీతో చాలా బాగా ఉండేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు, ఎందుకు ఇప్పుడు అలా తయారైనారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో మీకు కనెక్ట్ అయ్యింది అనుకుంటేనే చూడండి, లేకపోతే రెజినేట్ అయితేనే చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. సో అందరికీ కనెక్ట్ అవుతుందని కాదు ఇది. మీ సిచ్యుయేషన్ ఇలాగుంటే, మీ పరిస్థితులు ఇలాగుంటే మీకు మీ రీడింగే అని అనుకోండి, ఓకేనా. సో ఎనర్జీస్ క్లైమ్ చేసుకోవాలంటే, పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోవాలంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నేను చెప్పే అఫర్మేషన్స్ చేసుకోండి అనుకోండి. అలాగే ఇది జెంట్స్ లేడీస్ అని కాదంటే, జెండర్కి సంబంధించింది కాదు. ఎప్పుడైనా ఎవరైనా చూడొచ్చు, టైం లిమిట్ లేదు, టైమ్లెస్ రీడింగ్. సో చూద్దాము. 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎందుకు అలా ఉన్నారు అనేదానికి మనము దీనికి కాంబినేషన్ కార్డ్ కూడా చూద్దాము. కమ్ టుగెదర్ విత్ యువర్ కవెన్, కమ్ టుగెదర్ విత్ యువర్ కవెన్, కోవెన్. సో దీనికి మనము కాంబినేషన్ కూడా చూద్దాము. ఏంటి, ఏమి రీజను, మీ పర్సన్ ఎందుకు ముందు ఉన్నట్లు ఉండడం లేదు. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. సో వాళ్ళు ఎందుకు అని అంటే, ఏదో వాళ్ళకు మనసులో ఒక దూరంగా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా కూడా మీతో చెప్పాలి అని అంటే మీరు అర్థం చేసుకుంటారో లేదో, తన సమస్యలు, తన మనసులో ఉండే బాధలు కావచ్చు, తను అనుకోండేవి కావచ్చు, మీతో చెప్పడం వలన ఏవో ఒకటి గొడవలు జరగడము, ఏవో ఒకటి కొట్లాటలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్ జరగడం వలన మీతో చెప్పడం లేదు వాళ్ళు. సో వాళ్ళకు సపరేట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏర్పడినారు. అది లేడీస్ ఫ్రెండ్స్ కావచ్చు, జెంట్స్ ఫ్రెండ్స్ కావచ్చు. సో వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు విషయాలన్నీ. దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలి, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవలు, ఏదో ఒక సమస్యలు జరుగుతున్నాయి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దీనివలన వాళ్ళు మీతో ఏమీ చెప్పడం లేదు, ఇంట్లో చిరాగ్గా ఉన్నారు, ఏది మాట్లాడినా కూడా విసుగ్గా ఉన్నారు. అంటే వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా బాగా పరిచయం అయి ఉండొచ్చు, మంచి ఫ్రెండ్స్ ఎవరైనా, అంటే మంచిగా అంటే కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయి ఉండొచ్చు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయలేకుండా ఉన్నారు, మీకు ఏవి చెప్పకుండా కూడా ఉన్నారు. సో వాళ్ళ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే వేరే విధంగా ఎక్కడైనా దూరంగా సెలబ్రేట్ చేసుకోవాలి, దూరంగా వెళ్ళాలి, ఈ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళాలి అని కూడా థింక్ చేస్తున్నారు. అంటే జాబ్ పరంగా కావచ్చు, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళడమో, లేకపోతే కొన్నాళ్ళు దూరంగా తను సోలోగా, ఒంటరిగా తను వెళ్ళాలి అని అనుకోవడమో, ఇలాంటివన్నీ కూడా మనలో జరుగుతున్నాయి. అందుకని వాళ్ళు మీకు చెప్పకుండా ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయాలని, వాళ్ళు సపరేట్గా సోలోగా వెళ్ళాలని థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. ప్లీజ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మనుషుల థింకింగ్ అనేది. సో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము చూసుకోవాలి.
ఏ విధంగా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కూడా 3 మెంబర్స్ వచ్చినారు. 3 ఆఫ్ పెంటకల్స్. సో వాళ్ళ మైండ్లో డబ్బుల గురించి ఎవరో 3 ఫ్రెండ్స్ అయినారండి. వాళ్ళతో కలిపి 3 ఫ్రెండ్స్ అయినారు. ఆ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడం వలన మీతో ఎక్కువగా స్పెండ్ చేయలేకుండా ఉన్నారు, మీతో ఎక్కువగా మాట్లాడకుండా ఉన్నారు. దీనికి కాంబినేషన్ ఏమొస్తుందనేది చూద్దాం. ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి. ఇక్కడ పెంటకల్సే, ఇక్కడ 3 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్స్. సో వాళ్ళు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. డబ్బులు బాగా సంపాదించాలి. కొంచెం అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా డబ్బుల పరంగా కావచ్చు, వేరే రిలేషన్ వాళ్ళు తీసుకున్న డబ్బుల విషయం ఏదో ఒక గొడవ జరగడము, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడము జరగడం వలన సో అందుకే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అదిగా కొత్త పరిచయాలు ఏర్పడినాయి. కొత్త పరిచయాలు ఏర్పడము, డబ్బులు బాగా సంపాదించేదానికి ఐడియాస్, ప్లాన్స్ వేయడము, మీతో షేర్ చేసుకుంటే మళ్ళీ మీరు అందరికీ చెప్తారు, మీరు అందరితోనూ షేర్ చేసుకుంటారు. అంటే బయటికి పోతుంది కదా, అంటే ఆ విషయం అనేది వాళ్ళు చేసుకుంటే ప్లానింగ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. సో అందుకనేసి వాళ్ళు మీతో చర్చించకుండా, మీతో ఏది చెప్పకుండా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో 3 ఆఫ్ పెంటకల్స్, 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందంటే డబ్బుల విషయమై ఆలోచిస్తున్నారండి. వాళ్ళకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళతో కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచిగా ఫ్రెండ్లీగా అంటే మంచిగా క్లోజ్ అవుతున్నారు వాళ్ళతో. వాళ్ళు లేడీస్ అన్నా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. సో ఆ విధంగా ఉండడం వలన మీతో వాళ్ళు మీ దగ్గరికి రాలేకుండా అంటే మీతో ఎక్కువ షేర్ చేసుకోకుండా ఉన్నారు. మనసుకు బాధ అవుతోంది, మీతో మాట్లాడడం లేదు, మీతోనూ పిల్లలతోనూ, లేకపోతే మీతో మాట్లాడడం లేదు, సరిగా మీతో టైం స్పెండ్ చేయడం లేదు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ విధంగా కొత్త పరిచయాలు ఏర్పడడం వలన, కొత్త వ్యక్తులు కలవడం వలన, కొత్త బిజినెస్ పరంగా ప్లాన్స్ చేయడం వలన, సో దాని వలన వాళ్ళు బిజీగా ఉండడం వలన మీతో సరిగా ఉండడం లేదు, సరిగా మాట్లాడడం లేదు. ఆ విధంగా ఉంది వాళ్ళ మనస్తత్వం. అంటే డబ్బుల పరంగా బాగా సంపాదించాలి, బాగా కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అని ప్లాన్ కూడా చేస్తున్నారు. అలాగే కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతున్నారు. సో ఇంకొకటి చూద్దాం లాస్ట్. టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఇక్కడ కూడా పెంటకల్స్ వచ్చింది. సో హ్యావింగ్ ఇట్ ఆల్ లుక్స్ డిఫరెంట్ టు ఎవ్రీవన్. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే బాగుంది లైఫ్, కానీ మనసులో ఏదో బాధ అవుతుంది వీళ్ళకి. అంటే ఒంటరిగా, చుట్టూ ఇంత జనం ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో డబ్బుల పరంగా కావచ్చు, ఇంకా రిలేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదో మనసులో బాధ అనేది ఉంది వాళ్ళకి. ఆ బాధ ఎవరితోనూ చెప్పుకోలేకుండా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా కానీ వాళ్ళకి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అంటే చుట్టూ వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా కానీ వాళ్ళు వాళ్ళ బాధని ఎవరితోనూ పంచుకోలేరు. అందరూ డిఫరెంట్గానే కనిపిస్తున్నారు. అందరూ ఒకటేలాగున్నా కూడా మనుషులంతా ఒకటే అనుకున్నా కూడా వాళ్ళ మనస్తత్వాలు డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ మనసుల్లో ఏదో ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ థింకింగ్లో ఏదో మార్పు వచ్చింది, మెచ్యూరిటీ పెరిగింది. వాళ్ళు ఏదో అంటే ఏమని ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మనుషులంతా ఒకటే అనుకున్నాను, కానీ మనుషుల్లో వాళ్ళ ఆలోచనలు వేరు. ఏదో సంథింగ్ వాళ్ళకు అర్థమైందండి, ఒక రకంగా ఏదో అర్థమైంది. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు పరిచయం అయినారు. అందరూ ఒకటేలాగా ఉంటారు అనేసి అనుకున్నారు వీళ్ళు, కానీ వీళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తున్నారు. మనుషులు అనేవాళ్ళు డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ పర్సన్స్గా కనిపిస్తున్నారు. సో దీనికి కాంబినేషన్ ఏంటనేది చూద్దాం.
నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ పెంటకల్స్ వచ్చింది. అక్కడ 10 ఆఫ్ పెంటకల్స్, అక్కడ 10 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్. సో అదేనండి, అక్కడ ఆలోచిస్తున్నారు. అంటే ఒంటరిగానే ఉన్నారు, ఆలోచిస్తున్నారు. డబ్బుల పరంగానూ ఆలోచిస్తున్నారు. ఎవరన్నా మోసం చేసి ఉండొచ్చు, వీళ్ళని ఏదైనా బాధ పెట్టి ఉండొచ్చు, లేకపోతే నమ్మించి మోసం చేసి ఉండొచ్చు. సో ఆ విషయం మీ దగ్గర చెప్తే మీరు ఏదైనా బాధపడతారనేసి వాళ్ళు మీ దగ్గర దాస్తూ ఉండొచ్చు. అంటే పరిచయమైన వ్యక్తులు మంచిగా ఉండి తర్వాత ఏదైనా మోసం చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు అందుకే మీతో సరిగ్గా ఉండడం లేదు. డబ్బుల విషయం అయ్యి కావచ్చు, రిలేషన్ విషయం కావచ్చు, ఏదో సంథింగ్ వీళ్ళు మోసపోయినారు, బాధపడుతున్నారు. నీకు ఎలా చెప్పాలి, ఈ విధమైన పరిస్థితి ఉంది నాది, ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏ విధంగా నేను రికవర్ కావాలి, డబ్బుల విషయంగా నేను మోసపోయినాను, ఏ విధంగా రికవర్ కావాలి, తీసుకున్న డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, లేకపోతే డబ్బుల పరంగానే ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో నేను పెట్టిండేదానికి మళ్ళీ అది తిరిగి వస్తుందా రాదా, నేను ఇంత ఖర్చు పెట్టినాను, ఇంత చేసినాను, అన్ని ప్లాన్స్ వేసి ఇంత చేసినాను, కానీ నా దగ్గరికి డబ్బులు అనేది రావడం లేదు. నేను నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా నేను ఈ సంసారాన్ని నెట్టుకొని రావాలి, డబ్బులు లేకపోతే ఈ సమాజంలో ఎట్లాంటి విలువ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ముందంతా కూడా బాగా డబ్బులు ఖర్చు పెట్టి బాగా ఉండి సడన్గా డబ్బులు లేకపోవడము, సడన్గా ఆ లైఫ్ అనేది పోతే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో దానికోసం కష్టపడుతున్నారు. సో ఇప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఎవరు లేరు, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు అనే ఫీలింగ్ కూడా ఉంది. సో అని వాళ్ళ మనసులో బాధ అనేది కూడా ఉంది. ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్నారు. చుట్టూ ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు చుట్టూ మనుషులు ఉన్నట్టే అనిపిస్తోంది, కానీ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎవరితోనూ తన బాధ చెప్పుకోలేకుండా ఉన్నారు, తన పరిస్థితి చెప్పుకోలేకుండా ఉన్నారు. అంటే ఎవరితో చెప్పుకున్నా ఏం జరుగుతుంది, తనకి న్యాయం జరుగుతుందా, సో ఏదో పరిస్థితుల్లో ఇరుక్కున్నారండి వాళ్ళు. చాలా ఒక రకమైన బాధాకరమైన పరిస్థితి, ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. తర్వాత ఏంటి నా పరిస్థితి, ఏమైంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అటువంటి సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ థింకింగ్ కూడా అలా ఉంది. అంటే డేంజర్ జోన్లో ఎక్కడో స్టక్ అయినారు వాళ్ళు. స్టక్ కావడం వలన వాళ్ళకి డబ్బులు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏ దాంట్లోనూ వాళ్ళు స్ట్రెక్ అయిపోయినారు. సో అది మీ దగ్గర దాస్తున్నారు వాళ్ళు, ఏం చెప్పకుండా దాస్తున్నారు. రిలేషన్ కూడా కావచ్చు, థర్డ్ పర్సన్ రిలేషన్ కావచ్చు, ఏదో సంథింగ్ జరిగింది వాళ్ళ లైఫ్లో. సో దాన్ని మీ దగ్గర దాస్తున్నారు. డబ్బుల పరంగా కూడా మోసపోయి ఉండొచ్చు, స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు, ఎవరైనా తీసుకునేసి ఇవ్వకుండా ఉండొచ్చు. ఇవన్నీ జరగడం వలన వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. సో ఇది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీస్ని. సో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. బట్ ఆ డబ్బులు అనేది వాళ్ళకి సమస్య అనేది తీరిపోతుంది తప్పకుండా. ఎందుకంటే 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా తీరిపోయి హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో కలిసే టైం కూడా వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఒక 10 మంత్స్లో అదంతా కూడా తీరిపోయి మంచి లైఫ్ అనేది వస్తుంది అని చూపిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆబ్స్టికల్స్ అన్నీ కూడా తీరిపోతాయి. వాళ్ళు తెలుసుకుంటారు ఏం జరిగింది అనేది తెలుసుకునేసి మళ్ళీ రికవర్ అవుతారు. మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది, హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. 10 ఆఫ్ పెంటకల్స్ అంటేనే హ్యాపీ లైఫ్, ఫుల్ఫిల్ అయిపోతుంది లైఫ్ అనేది. సో ఎంత బాధపడినా కూడా వాళ్ళకి మళ్ళీ లైఫ్ అనేది రిటర్న్ అవుతుంది, మంచిగా లైఫ్ అనేది వస్తుంది, హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. సో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒక 10 మంత్స్లో 1 ఇయర్లో మళ్ళీ రికవర్ అయిపోతారు. సో ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్. సో ఈ అబండెన్స్ నాది, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్, ఈ అబండెన్స్ నాదే. ఇది మీరు అఫర్మ్ చేయండి, అలాగే కమెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? సో 1122 అని
ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకొని నాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.